చెప్పొచ్చు చారి తమ్ముడు. క్వశ్చన్: ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశంలో పొగాకు నిషేధం చేశారు? అయ్యో బాబోయ్, నాకు తెలియదండి, నాకు తెలీదు. చారి తమ్ముడు, నీకోసమే క్వశ్చన్ ఎదురు చూస్తుంది, ఆన్సర్ చెప్పేసి. మీరు 5th క్లాస్ చదివారా? ఎందుకు చెప్తున్నారండి 5th క్లాస్ అని శ్రీ గారు? ఇంపాసిబుల్. దయచేసి హైడ్లో ఉండొద్దండి, లైవ్లోకి వచ్చి మాట్లాడండి. నాకు తెలీదు శ్రీ గారు. హలో బ్రో, తెలుగులో చెప్పు బ్రో, నా కామెంట్ వస్తలే అక్కకు. ఎందుకు రాలేదు తమ్ముడు? వస్తుంది కదా. ఇప్పుడు ఆయన తెలుగులోనే చెప్పారు చారి తమ్ముడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశంలో పొగాకు నిషేధం చేశారు చెప్పండి అని చెప్పారు. మా కర్రీ పేరు ఇంగ్లీష్ కాదు శ్రీ గారు, ఆయన చెప్తుంది, చాటి చెప్తుంది. తెలుగులోనే చెప్తున్నారు చారి తమ్ముడు, ఆయన తెలుగులోనే చెప్తున్నారు. శ్రీ గారు, ఎవరికి వస్తుందండి ఇంగ్లీషు? అందుకు ఫీల్ అవుతున్నారు శ్రీ గారు. అదే అంటున్నా శ్రీ గారు, నేను కూడా అదే అంటున్నా, తెలుగులోనే అడిగారనే చెప్తున్నా. నేను ఆ మాటే అంటున్నా, శ్రీ గారు తెలుగులోనే అడిగారు అనేసి. ఓరి దేవుడా, నేను పుట్టిన పోవక్క. ఏంటి తమ్ముడు? పోతున్నా పో అంటున్నావా? ఎందుకు తమ్ముడు, ఎందుకు పోతున్నావు? ఎందుకు పోతున్నావు తమ్ముడు? నేను చదువుతున్నా కామెంట్స్, నో ప్రాబ్లం, ఇంగ్లీష్లో వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా లక్ష్మి గారి ఛానల్ ముందుకు పోవాలంటే సపోర్ట్ కావాలి, దయచేసి సపోర్ట్, లైక్. థ్యాంక్ యూ రణ గారు, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి హైడ్లో ఉండొద్దండి గాయస్, లైవ్లోకి వచ్చి మాట్లాడండి. లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ ఇవ్వండి, లైక్ వస్తుంది. భూటన్ అండి, ఓకే అండి. నిజం చెప్పండి శ్రీ గారు, మీరు చదువుకుంది 5th క్లాసేనా? నిజం చెప్పండి, హైడ్లో ఉండద్దండి గాయస్, దయచేసి లైవ్లోకి వచ్చి మాట్లాడండి. కొత్తగా నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి నా ఛానల్ చెక్ చేయండి. థ్యాంక్ యూ రణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాలెడ్జ్ బాగుంది కదండి శ్రీ గారు మీకు. దయచేసి హైడ్లో ఉండద్దండి గాయస్, లైవ్లోకి వచ్చి మాట్లాడండి. నిజంగానే 5th క్లాస్ చదువుకున్నారా? ఓకే అండి, మరి 5th క్లాస్ చదువుకున్న అంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి, మాకు తెలియదండి.
గ్రేట్ కదండి, మీరు 5th క్లాస్ చదువుకున్న అంత బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారో, లైవ్లో ఎవ్వరు లేరు దయచేసి. వద్దులేండి, మీరు 5th క్లాస్ అయ్యిండి ఇంత బాగా చెప్తున్నారు, మా స్టడీ చెప్పుకుంటే వద్దులేండి, వదిలేయండి. శ్రీ గారు వదిలేయండి, మీరు అంత చదువుకొని చెప్పలేకపోయారా అని అనుకుంటారు, అందుకే చెప్పడం లేదు. ఆ హెడ్లో ఉండొద్దండి దయచేసి, లైవ్లోకి వచ్చి మాట్లాడండి గాయస్. వద్దులేండి శ్రీ గారు. సరే అండి చెప్తా. డిగ్రీ కంప్లీట్ అండి శ్రీ గారు నాది. చూసారా, డిగ్రీ చదువుకున్నా కానీ మేము చెప్పలేకపోతున్నాము. మీరు 5th క్లాస్ చదువుకున్నా కానీ మీరు చెప్తున్నారు.